పొలిటికల్ గుసగుస. అంతా అయోమయం. పొత్తుపై కానరాని క్లారిటీ. పొత్తు ఉందంటున్న తెలుగుదేశం, జనసేన, నోరు విప్పని బీజేపీ అధిష్టానం. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న ట్విస్ట్. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పొత్తు బేరాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో సీట్ల ప్రకటన, అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతలలో గందరగోళం నెలకొంది. బీజేపీ వ్యవహారం తెలుగుదేశం, జనసేనకు తలనొప్పిగా మారింది. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ఇటు తెలుగుదేశం, జనసేన కూటమి పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి. అయితే పార్టీల మధ్య పొత్తుల అంశం మాత్రం గందరగోళానికి దారితీస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో కొనసాగుతూ ఉండగా వాటితో కలుస్తుందనుకుంటున్న బీజేపీ మాత్రం ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి కనబరచటం ఆశ్చర్యంతో పాటు అనుమానాలను కూడా రేకెత్తిస్తోంది. ఇదిగో చర్చలు, ఇదిగో ఆ రోజు చర్చలు, ఈ రోజు చర్చలు అంటూ తెలుగుదేశం, బీజేపీల మధ్య దోబూచులాట కొనసాగుతోంది. బీజేపీ కూడా తమతోనే ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నా ఈ వ్యవహారం మాత్రం ఎటూ తేలటం లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేశాయి. తెలుగుదేశం 94 సీట్లకు, జనసేన 5 సీట్లకు ఇప్పటికే ప్రకటించాయి. అయితే మిగిలిన సీట్లు అభ్యర్థుల ప్రకటన జరగాలి అంటే బీజేపీతో పొత్తు ఖరారు కావాల్సి ఉంది. ఆ దిశగానే చర్చలు జరుగుతాయని భావించినా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావటం లేదు. ఎప్పుడు చర్చలు జరుగుతాయి, పొత్తు ఎప్పుడు కొలిక్కి వస్తుంది అన్నది తెలియటం లేదు. ఇక ఏపీ బీజేపీ నేతలు కూడా పొత్తు నిర్ణయం అధిష్టానానిదే అంటూ తలో ఒక మాట మాట్లాడుతున్నారు. బీజేపీలో 2 వర్గాలుగా విడిపోయి ఒకరు టీడీపీ పొత్తుకు అనుకూలంగా, మరొకరు పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ అధిష్టానం మనసులో ఏముంది అన్నది మాత్రం తెలియటం లేదు. బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేదు. వైసీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఏ అవసరం వచ్చినా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వైసీపీ మద్దతియ్యడానికి సిద్ధంగా ఉంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రధానితో సమావేశంలోనూ అదే చెప్పి ఉంటాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో అసలు స్థానాలనే కోల్పోయింది. ఇక ఈ పరిణామాలలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు సెకండ్ లిస్ట్ విడుదలపైన చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే మరో వారం రోజుల్లో రెండో జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక రెండో విడతలోనూ బీసీ, వైశ్య, మైనార్టీ ఈక్వేషన్లపైన చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీడీపీ 94, జనసేన 5 స్థానాలకు అభ్యర్థుల ఖరారు చేసిన దర్మిల రెండో విడతలో టీడీపీ 25 నుంచి 30 స్థానాలు, జనసేన 10 నుంచి 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పిలుపు కోసం 2 పార్టీల నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. పొత్తు ఖరారైతే బీజేపీకి 10 వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదీకాక బీజేపీకి కీలకమైన లోక్సభ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇదంతా టీడీపీ, జనసేనలకు తలనొప్పిగా మారింది. ఏదైనా బీజేపీ పొత్తు క్లారిటీ వస్తే గానీ ఏపీలో ఉన్న 25 ఎంపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించే ఛాన్స్ మెరుగుపడుతుంది. అయితే ఈ వారంలోగా పొత్తుల ప్రక్రియ ముగించుకొని సీట్లు రెండో జాబితా ప్రకటించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.